మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతుందా? అయితే ఈ సప్లిమెంట్ వాడండి. మీకు మోకాళ్ళ అరుగుదల రేట్‌ని అంటే ఎంత ఫాస్ట్‌గా మీ మోకాళ్ళు అరిగిపోతున్నాయో దాన్ని తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ ఆపరేషన్ అనేది కొన్నేళ్ళు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. కానీ ఈ సప్లిమెంట్స్ ఎవరు తీసుకోవాలి? ఈ సప్లిమెంట్స్ ఎవరికి పనిచేస్తాయి? మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ సుధీర్ ధరా గారు ఫ్రమ్ ఎపియాన్. నమస్తే సార్. వస్తమ్మా. సప్లిమెంట్స్ అనేది ఎవరికి పనికొస్తాయి? ఏ ఏజ్ వాళ్ళకి? ఏ ఏజ్ వాళ్ళకి వాడిన ప్రయోజనం ఉండదు? సప్లిమెంట్స్ అన్నది నేను ఇంతకుముందు చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను. చాలామంది పేషెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ 10 సంవత్సరాల నుంచి నొప్పి ఉంది సార్ అంటారు. హ్మ్. నేను అంటాను, 10 సంవత్సరాల నుంచి మరి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాను? తీసుకున్నాను సార్ అని ఇట్లా సప్లిమెంట్లో ఒక కుప్ప తీసి పెడతారు ముందు. హ్మ్. అన్ని సప్లిమెంట్లే, గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్, అవి ఇవి, పసుపు, టర్మరిక్ అని దాన్ని కూడా టాబ్లెట్స్ వాడతారు. సో మరి ఇన్ని టాబ్లెట్స్ వాడుతుంటే నీకు మరి 10 సంవత్సరాల నుంచి ఎట్లా ఉందమ్మా? బాగా తగ్గి మళ్ళీ వచ్చి అట్లా వస్తుంది? లేదు సార్, ముందు నుంచి కూడా అలాగే భరిస్తూ వస్తున్నాను, ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను, ఏదో తగ్గిన సైకలాజికల్ ఫీలింగ్ తప్పితే ఏం లేదని పేషెంట్ అంటారు. అది పచ్చి నిజం. ఈ కాండ్రాయిటిన్ సల్ఫేటు, ఈ గ్లూకోజమైను, తర్వాత మిగతా టర్మరిక్లు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా మాకు కూడా తెలియదు చాలా పేర్లు. ఏవేవో పేర్లు తెచ్చి మెడికల్ రిప్రజెంటేటివ్ చూపిస్తాం, సార్ ఇది వాడిందండి. 100% దీనివల్ల గుజ్జు పెరుగుతుందన్న అపోహలో మట్టుకు ఎవ్వరు ఉండదు. ఏమి చెయ్యవు అవి. కాకపోతే మరి ఎందుకు సార్ ఇన్ని కంపెనీస్ తయారయ్యాయి అని రావచ్చు నెక్స్ట్. ఇది పెద్ద ఇండస్ట్రీ. ఏంటంటే ఇవి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎడాపెడా తయారు చేయొచ్చు, ఎడాపెడా అమ్మొచ్చు. సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అదేం చేస్తుంది, దాంట్లో ఎఫెక్ట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ కూడా ఉండదు. సో ఇనర్ట్ అనమాట. కాకపోతే సైకలాజికల్గా పేషెంట్స్ కాంట్రాక్టిన్ వేసుకుంటున్నాను, నా గుజ్జు పెరుగుతుంది. ఎక్కడ దాఖలాలు లేవు గుజ్జు పెరుగు. ఒకవేళ ఈ సప్లిమెంట్సే కానీ గుజ్జు పెరిగితే ఇన్ని ట్రీట్మెంట్లు ఎందుకు వస్తాయి, ఇన్ని ఆపరేషన్లు ఎందుకు వస్తాయి, ఇంతమంది ఆపరేషన్లు ఎందుకు వెళ్తారు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కడ పడిన ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయి? జరగకూడదు కదా. అదే కానీ అప్పుడు మీకు నొప్పి వచ్చింది, ఇంకా కాంట్రాక్ట్ సల్ఫేట్ వేసుకుంటే వెంటనే గుజ్జు పెరిగిపోయి వెంటనే నాకు క్లియర్ అయిపోద్ది, లేదా అది మనం జీవితాంతం వాడుతూ ఉండు, గుజ్జు అరగదు, అట్లా ఎప్పుడు ఉండదు. సో సప్లిమెంట్స్ అన్నవి గుజ్జుని పెంచుతాయనో, గుజ్జుని ఏదో రీమోడల్ చేస్తాయనో, గుజ్జుని మళ్ళీ పునరుత్పత్తి చెందిస్తాయన్నది పెద్ద అపోహ, నమ్మకండి. కానీ ఇక్కడ అసలు విషయం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 35 years 40 years వాళ్ళకి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే గుజ్జు అరుగుతుందండి అని ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు? ఐదర్ మందులు ఇవి, ఆర్ పెయిన్ కిల్లర్స్, ఆర్ ఇంజెక్షన్స్, లేదా ఆపరేషన్. ఈ 4 ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఇంజెక్షన్లు ప్లస్ ఆపరేషన్ అంటే జనరల్గా జనాలు వద్దులేదు నొప్పి పుడుతుందని వస్తారు. సో వాళ్ళు ఆ 2 వద్దన్నాడికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కదా. సప్లిమెంట్స్ విచ్ డోంట్ వర్క్, పని చెయ్యవు. ఇంకా చెయ్యమంటే చెయ్యవు, టాపిక్ ఎండ్స్ దేర్. కానీ ఏదో ఒకటి ఇవ్వాలా, సో అవి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ అనుకో, పెయిన్ తగ్గిస్తాయి, కానీ అవి డేంజరు, అవి లిమిటెడ్ టైం ఉంటాయి. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకున్నారు మీరు, 4 గంటల నుంచి 5 గంటల పెయిన్ తగ్గుతుంది, దాని తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఏమో అడిక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు, రోజుకు 3-4. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇప్పుడు మోకాల్లో గుజ్జు అరిగింది, గుజ్జు అరగడం వల్ల నొప్పి వస్తుంటే ఫస్ట్ టాబ్లెట్స్, సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్, ఆపరేషన్ ఉన్నాయి. ఇంజెక్షన్ ఆపరేషన్ ఫస్ట్ టైమే చెప్పామనుకోండి చేయకూడదు కూడా. సో అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ రెడీగా ఉండడు. అందుకని ఏమంటే సరే ట్యాబ్లెట్ రాసి ఇవ్వండి సార్ అంటాడు. ఆ ట్యాబ్లెట్ రాసి ఇవ్వండి అన్న ఆ పబ్లిక్ వర్డ్ అయితే దాన్ని మార్కెట్ చేసి ఈ గ్లూకోజమైన్లు ఇవి రిలీజ్ చేస్తారు. ఇంక దానికి సంబంధించిన కొన్ని రీసెర్చ్లు కూడా చేసి ఇది కొంచెం ఇట్లా పనిచేస్తే అట్లా పనిచేస్తాయి. జనరల్గా గుజ్జు అరగడము ఏ మనిషిలో ఏ వయసులో మొదలైనా కూడాను అది ఆగదు. దానికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిందే. అంటే ఏంటి సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంగేజ్లో 35-40కు వేల మందికి అరిగిపోతున్నాయి. ఇంకా రీజన్స్ ఏవో ఉండొచ్చు. సో ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాల్సింది ఏంటి అంటే, అరే మన మోకాల్లో నొప్పి ఎందుకు వచ్చింది? ఇంకొకటి, అందరికీ గుజ్జు అరగడం వల్ల రాదు, అట్లా కూడా అపోహలో పోకండి. చాలామంది డాక్టర్లు ఏంది గుజ్జు అరిగింది కాదు. మోకాల్లో 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ అంటే గుజ్జు ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. ఈ 5 స్ట్రక్చర్లో ఏదో ఒక స్ట్రక్చర్ దెబ్బతింటే నొప్పి రావచ్చు, గుజ్జే అరగాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరన్నా కానీ యంగ్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ మరీ ఓల్డ్ ఏజ్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక్కోవాల్సింది అంటే నొప్పి ఎందుకు వస్తుంది. సో దానికి చాలా చాలా స్కాన్స్ వచ్చాయి ఇప్పుడు.
సో ఆ స్కానింగ్ చేసుకున్నట్టయితే అది మజిల్ వల్ల వస్తుందా, బోన్ వల్ల వస్తుందా, కార్టిలేజ్ వల్ల వస్తుందా, మెనిస్కస్ వల్ల వస్తుందా, ఇంకా చిన్న చిన్న బర్సా ఉంటాయి, ఆ బర్సా వల్ల వస్తుందో ఇది అర్థం అవుతుంది. అప్పుడు ఏదో చిన్న ట్రీట్మెంట్ తోటి ఆ చిన్న సమస్యని ఇమీడియట్గా రికవర్ చేసుకోవచ్చు. అంతేగాని అందరు అపోహ ఏంటి, నాకు 35 ఏళ్ళకి నాకు గుజ్జు జరిగిపోయింది, నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది, నాకు డీజనరేట్ అయిపోయిందని అపోహలు ఉంటారు. కాదు, ఆ స్కాన్స్ ఇప్పుడు లేటెస్ట్ ఒక స్కాన్ వచ్చింది, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని. సో మోకాల్ని ఇట్లా మూవ్ చేస్తూ ఎక్కడెక్కడ స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయో వాటన్నిటిని మనం లోపల నుంచి కూడా చూడొచ్చు. ఎంఆర్ఐ అనుకోండి, డైరెక్ట్గా ఇట్లా పడుకుంటే ఫొటోస్ తీస్తుంది, అఫ్కోర్స్ డెప్త్లో కూడా తీస్తుంది. కానీ ఈ డైనమిక్ అల్ట్రాసౌండ్ అంటే మోకాల్ని ఇట్లా అన్నప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ లోపల ఉన్నవి కూడా బయటకు వస్తాయి. ఒకవేళ అక్కడ దెబ్బ తగిలింటే, అక్కడ డ్యామేజ్ అయి ఉంటే అది కూడా మనము చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ గుజ్జు అరిగి ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకునేది 2 స్ట్రక్చర్స్, ఒకటి గుజ్జు అరిగిపోవడము, 2 ఇంకో సాఫ్ట్ టిష్యూస్, అంటే లిగమెంట్స్ క్రాక్ అయినా కూడాను, లేదా మెనిస్కస్ క్రాక్ అయినా కూడా మనకి పెయిన్ వస్తుంది. సో దీంట్లో ఈ కార్టిలేజ్ ఏదైతే గుజ్జు అరిగిపోవడం వల్ల, ఇది 90% ఇదే ఉంటుంది. అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పిని మనము ట్యాకిల్ చేసే విధానం ఏంటి అంటే నాన్ సర్జికల్. ఎందుకంటే మీరు ఏ లిటరేచర్కి వెళ్ళినా, ఏ రీసెర్చ్లోకి వెళ్ళినా కూడాను అన్ని నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఒక పేషెంట్ మీద ట్రై చేసి కాని పక్షంలోనే మేజర్ ఆపరేషన్కి వెళ్ళాలి. అది ప్రతి సైంటిఫిక్ లిటరేచర్లో, ప్రతి బుక్లో కూడా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు సప్లిమెంట్స్ పని చేయకపోయినా కూడా ఇప్పుడు ఎట్లా అంటే అందరికి ఒక సెంటిమెంట్ అయిపోయింది, ఈ గ్లూకోజమైన్ వాడాల్సింది, అది ఏం అది వాడు, నీ సాటిస్ఫాక్షన్ కోసం. జనరల్గా అయితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. పెయిన్ కిల్లర్స్ అప్పుడప్పుడు ఎప్పుడైనా నొప్పి వస్తే 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఒక ట్యాబ్లెట్, రోజు కాదు, వాడు. ట్రై చేయి, ఫిజియోథెరపీ ట్రై చేయి. నెక్స్ట్ సిస్టమ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే పిఆర్పి. పిఆర్పి అంటే ఏంటి సార్ ఈ పిఆర్పి అంటే, మన బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సెల్స్, కొన్ని లక్షల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ తీసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఇప్పుడు మోకాలులో గుజ్జు అరిగిపోయి ఉంటుంది, ఇది మోకాలు, ఇది బోను, ఇది బోను, ఈ బ్లూది గుజ్జు. మామూలుగా అరగకపోతే ఇట్లా బ్లూగా బాగుంటుంది, అరిగితే ఇట్లా అవుతుంది, ఎర్రగా అయిపోయింది చూసారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది మళ్ళీ రికవర్ చేసి ఇలాగ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పాత సైన్స్, కొత్తదేం కాదు. కానీ ఇది వచ్చి దాన్ని ఎవరు పెద్ద డెవలప్ చేయలేదు. కానీ ఇప్పుడు సైంటిస్ట్ కానీ డాక్టర్స్ కానీ లేదు మన ఆపరేషన్ కంటే ఇది ఒక ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ తప్పకుండా పేషెంట్కి ఇవ్వాలి. ఎందుకు ఈ నాన్ సర్జికల్ టెక్నిక్ ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేదు, అంటే విరివిగా ఎక్కువ. సో ఇప్పుడు ఒక 8 years నుంచి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అవ్వడంతో ప్రజల్లో ఈ నమ్మకం వచ్చింది, ఏంటి చిన్న ఇంజెక్షన్తో అవుతుంది. ఎందుకు ఏ ఏజ్ అన్నది, ఇప్పుడు అదే ఆపరేషన్ అన్నది కొంత ఏజ్ వాళ్ళకే, ఇది 15 ఏళ్ల నుంచి 98-100 వరకు చేసుకోవచ్చు. ఏమో న్యాచురల్గా మీ బ్లడ్ కొంచెం తీసుకోవడం, ప్రాసెస్ చేసి, టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి, పేషెంట్ సెలెక్షన్ కరెక్ట్గా ఉండాలి. పేషెంట్ సెలెక్షన్ అంటే ఇప్పుడు ఒకటి అరిగిపోతే నువ్వు ఇంకో దగ్గర గ్రోత్ ఫ్యాక్టర్ వేసావు అనుకోపా. ఇప్పుడు కొంతమంది పిఆర్పి చేస్తుంటే ఫెయిల్ అవుతుంటారు. సార్ నేను పిఆర్పి చేసుకున్నాను సార్, మరి నాకు పని చేయలేదు సార్ అంటాడు. అంటే ఎందుకు పని చేయదు? కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ పేషెంటు, కరెక్ట్ డయాగ్నోసిస్, లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ది కరెక్ట్ ఫాలోఅప్. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి గుజ్జు అరిగిపోయిందని నిర్ధారించి డయాగ్నోస్ చేసి అది ఎక్కడ అరిగిపోయిందో కనుక్కొని అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా దాన్ని మనం రికవర్ చేస్తాం. రికవర్ అవుతుందా లేదా ఒక క్వశ్చన్. ఆ రికవర్ అవుతున్నప్పుడు పేషెంట్ కూడా సరిగ్గా మనం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తుందా అన్నది ఇంకో విషయము. పాటిస్తున్నా కూడాను నొప్పి వస్తుంటే దాని కారణం కనుక్కోవడం ఒకటి, ఇంకొకటి ఫాలోఅప్ కంటిన్యూస్గా 6 to 7 months పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంతకుముందు కూడా ఎవరో కొంతమంది డాక్టర్లు ట్రై చేశారు ఒక 8 సంవత్సరాల క్రితం, జరగలేదు. ఎందుకంటే ఇంత సెటప్ కావాలి, ఇంత ఫాలోఅప్ కావాలి, ఇంత ఓపిక కూడా ఉండాలి. కొంతమంది డాక్టర్లు ఏమంటే ఆపరేషన్ చేసేసుకుందాం, దాని బదులు ఇది ఒక ఇంజెక్షన్ తీసుకో, పని చేస్తే చేసింది లేదు, అట్లాంటి దాని ఆ విధమైనటువంటి స్టైల్తో దిగకూడదు. పిఆర్పి పని చేయించాలి ఎంతవరకు వీలైతే, కాని పక్షంలో వేరే ట్రీట్మెంట్లు అన్న దృక్పథంతోనే డాక్టర్ గారు కానీ పిఆర్పి ఇస్తే మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి,
35 ఏళ్ళు కాదు, 15 ఏళ్ల నుండి 90 ఏళ్ల వరకు పీఆర్పీ చేసుకోవచ్చు. మీకు కనుక ఇలాంటి నొప్పులు పెయిన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంటే ఒక్కసారి టెస్ట్ చేయించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.